నిర్దేశం కూడా క్యాబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్ ఇక్కడ జరగకుండా మేడారం నవచరిత్రకు నాంది పలకడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే. ఇది మేడారం అన్నది బడుగు బలహీన వర్గాల పండుగ. అది అక్కడ అయితే నార్త్ తెలంగాణ లోపల ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 అంటే పాత 4-5 జిల్లాల మీద ప్రభావం చూపించే పండుగ అది. అక్కడ మంచి డిసిషన్ తీసుకున్నాడు అంటే ముఖ్యమంత్రి గారు సందేశం ఏమి ఇస్తున్నారంటే, నేను ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల కోసం ఉంటా అన్న ఉద్దేశం కొద్దీ ఆయన తీసుకుని ఉంటది. అదంతా రాజకీయ ఎత్తుగడలో భాగం. మాక్సిమం ఎంత ఎక్కువ సీట్లు గెలవాలనుకుంటే అంత ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉండే ఒక ఎత్తుగడని మనం భావించవచ్చు. కంటిన్యూ చేయండి. మీరు చెప్పండి, మీరు అడగండి. ఏంటి నేనేమంటానంటే, హైదరాబాద్లో ఎప్పుడు క్యాబినెట్ జరుగుద్ది, కానీ ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళటాన్ని, అక్కడ క్యాబినెట్ మీటింగ్ చేయడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అదే మీకు చెప్పాను కదా ఇందాక, అది ఒక ఆయన ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, నేను ప్రజల మధ్యలో ఉంటా, అందులోపల బడుగు బలహీన వర్గాల మధ్యలో ఉంటాను. సో ఈ ఇంతసేపు హైదరాబాద్ గురించే కాకుండా నాకు పల్లె ఓటర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశం ఆయన చెప్పాలి. అంటే పల్లె అంటే ఐ మీన్ ఒక హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్న సంకేతాన్ని ఇవ్వడం కోసం ఆయన తీసుకున్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఆ ప్రాసెస్ లో అట్లా చేసిందేమో అనిపిస్తుంది. సో అది కూడా అందుకు మంచిదే కదా, తను ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని వాళ్ళు అనుకుంటే బాగానే ఉంటది. మరి ఆయన అనుకొని ఆయనకు సీట్లు వచ్చేటట్టు చేస్తే, వాళ్ళు ఓట్లు వేస్తే బాగానే ఉంటది, వాళ్ళ ఎత్తుగడ పారుతుంది. ఇక్కడ ఇంకొకటి, రాష్ట్రానికి తలామానికంగా మరి నిలవడానికి ఈ గద్దెలన్నింటినీ కూడా శాశ్వతంగా మంచిగా ఉండేటట్టు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మరి అక్కడ ఆ రకంగా అభివృద్ధి చేయడానికి బాటలు వేయడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అది మంచి పరిణామమే. ఎందుకంటే ఇంతకుముందు అది క్లియర్ గా అది ప్రజలకు ఇండికేషన్ ఇచ్చింది ఆయన. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన పాలకుడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు గిరిజనుల గురించి, ఆదివాసుల గురించి అని చెప్పేసి ఆయన భావించిండు, చేసిండు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న డౌట్ కూడా ఏం కలుగుతుందంటే, ఇంత తక్కువ టైం లోపల అక్కడ వాళ్ళు అక్కడ కట్టిన కట్టడాలకి సరి అయిన నాణ్యత ఉందా లేదనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పూర్వీకులు ఒక కట్టడం కనుక కడితే దాదాపుగా 1000 ఏళ్ళు ఉండే కులదైవాలు కట్టిండ్రు. కానీ ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో కనీసం 100 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కూడా వస్తుందా రాదా అన్నది ఒక డౌట్ అయితే నాకు ఈ మధ్యన కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. ఎందుకంటే నాణ్యత విషయంలో మళ్ళీ ఇంకొకటి, ఈ మధ్యలో అవినీతి కూడా ఎక్కువైపోయింది ఈ మంత్రులల్లా, తర్వాత కాంట్రాక్టర్లల్లా. సో అది నాకు తెలిసి ఇది నాకు ఒక లోపల నుండి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ గురించి నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. రేపు జనాల తాకిడి కనుక ఎక్కువైతే, అంటే కోట్లకు పైనే జనాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ తాకిడితోని ఆ కట్టడాలకు ఏమైనా ముప్పు వాటిల్తుందేమో అని చెప్పేసి అని అయితే ఒక రిపోర్ట్ అయితే ఉంది నా దగ్గర. మరి అది ఎంతవరకు అట్లా కావద్దనే నేను మనస్ఫూర్తి కోరుకుంటా. అట్లా అయితే మాత్రం చాలా దురదృష్టకరం. అట్లాంటివి రాకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉండాలి. అందులోపల ఇట్లాంటి జాతరకు కనుక అది కూడా గుండెకాయ వంటిది. ఇప్పుడు సమ్మక్క సారక్క దాన్ని ఇట్లాంటి కనీసం పోలీసు బందోబస్తు అన్న జాగ్రత్తగా పెట్టి వాళ్ళను కట్టికి రెప్పలా చూసుకుంటే బాగుంటుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించడానికి అవకాశం ఉందంటారా? అసలు బీఆర్ఎస్ అయితే కొంత పోటీ ఇచ్చినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది బీజేపీ. మరి ఎలా చూడాలంటారు బీఆర్ఎస్ బీజేపీని? కాంగ్రెస్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా అదే విధంగా అవుతుందంటారా? అది పల్లెటూళ్ళలో ఏమైందంటే ఆయన కంప్లీట్ గా వీళ్ళు ఒంటెత్తిపోకడం లెక్క వీళ్ళకేం ప్రజలు పట్టం కట్టలే. మాక్సిమం బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది, ఇవ్వలేదని కాదు. అక్కడ ఆయన లోపల ఇంకా లోపాలు ఉన్నాయి. ఇంకా రైతు బంధు ఇవ్వనేలేదు ఇప్పటి వరకు, అవి తప్పించుకొని తిరిగిండు. ఆ 2500 అన్నాడు, అవి తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు
మేము గెలిచినామని ఆ గెలుపు అన్నది అది గెలుపు అయితే కానే కాదు. అంటే ఇది ఒక రాజకీయ విశ్లేషణ కూడా నేను చెప్తున్నా. ఏదో ఒక పార్టీకి సంబంధించింది అయితే కాదు. ప్రజల మధ్యలో ఉన్న భావన నేను చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన విపరీతమైన డబ్బు పంచడము, బెదిరించడం ఎస్పెషల్ గా ఊర్లల్లా ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేసి బెదిరించారు. మా సర్పంచ్ కనుక గెలవకపోతే మీకు నిధులు రావు అన్న కాన్సెప్ట్ పల్లెలల్లో భయపడ్డారు చాలా మంది. నేను ప్రత్యక్షంగా చూసిన నా జిల్లాలలోనే నేను తిరిగిన, నేను చూసినది ఏంటంటే కరీంనగర్ జిల్లా లోపల చాలా మంది భయపడి ఇటు వచ్చి ఇట్లా గెలిపించినవి ఉన్నాయి. తర్వాత రెబల్ గా గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి అందులో కలిసిండ్రు. తర్వాత వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ అందులో కలిసిండ్రు అన్నది ఇక్కడ మనం గుర్తించాలి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు బాగా చేశాడు, ఆయనను బాగా నెత్తికెత్తుకొని గెలిపించింది అన్నది అయితే కాదు. బీజేపీ తన కనీసం తన డిపాజిట్లు కూడా కోల్పోవటాన్ని ఎలా చూడాలంటారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా వేరే అవకాశం ఉందంటారా? సేమ్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారు బీజేపీకి? మనం బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బీజేపీ అది ఒకటి ఉన్నది చూడండి, భస్మాసుర హస్తం లాగా వాణి నెత్తిన వాణి చేయి పెట్టుకున్నట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం దాని గురించి అసలు ఈసారి మాత్రం అన్ని సీట్లు హైదరాబాద్ లో మాత్రం ఈసారి అన్ని సీట్లు వస్తాయంటే నేను అనుకోవట్లేదు. ఇంకా ఎట్లా డిస్టిక్ లలో కూడా అంతే. వాళ్ళకు ఒక నాయకుడు లేని నావ లెక్క అయిపోయింది అది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచి. అంటే సో బీజేపీలో ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది, అది కొరవడింది అంటారు మీరు? అది ఓన్లీ తెలంగాణలో, మిగతా దగ్గర ఎక్కడ కాదు. ఇప్పుడు మన మహారాష్ట్రలో ఎంత అద్భుతంగా. తెలంగాణ గురించే మాట్లాడుతున్నా నేను. తెలంగాణ బీజేపీ కూడా ఒకప్పుడు క్రమశిక్షణతో ఉండేది. అలాంటిది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు ఈ రోజున బీజేపీకి ఈ రకమైన పరిస్థితులు తీసుకొచ్చి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమిస్తారంటారా మున్సిపల్ ఎన్నికల్లో? అంటే నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ అత్యధిక పాలకులు అని ఒకటి ఉంటారు. 8 మంది ఎంపీలు గెలిచింది కానీ 8 మంది 8 రకాలు వెళ్ళిపోతున్నారు. ఒక్కరికొకరు ముఖం చూస్తలేదు. సారీ టు సే దిస్ వర్డ్. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఈ కొట్లాడలుగా సరిపోతుంది. ఇక వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలు ఎక్కడ నమ్ముతారు వాళ్ళని? రైట్ రాజమౌళి గారు, మళ్ళీ వస్తాను సార్, మీరు అందుబాటులో ఉండండి. మళ్ళీ నేను నెక్స్ట్ మాట్లాడే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. అన్న వచ్చిండు, ఆయన మాట్లాడిన తర్వాత నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకుండా పోతూ మొన్న హైదరాబాద్ లో ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. అది చాలా తప్పు. దాంతో ఆయన నెత్తిలో ఆయన హస్తం పెట్టుకున్నట్టు అయింది. అదే చెప్పండి, ఏమంటారు? ఏదంటారు చెప్తారు. కత్తి వెంకటస్వామి గారు మాట్లాడతారు, మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి. అది నేను తర్వాత నెక్స్ట్ మాట్లాడినాక చెప్తా. సరే. ఎస్ వెంకటస్వామి గారు, నమస్తే సార్. నమస్కారం. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు,